వెల్కమ్ టు ఆల్ ఏఎన్ఎమ్స్. మనకి ఆర్సిహెచ్ పోర్టల్లో చేస్తున్న వర్క్ని ట్యాబ్ ద్వారా ఫీల్డ్ లెవెల్లోనే రియల్ టైంలో వర్క్ చేయడం కోసం అన్మోల్ అప్లికేషన్ అనేది లాంచ్ చేయడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అందరూ ఏఎన్ఎమ్స్ అన్మోల్ ఏఐఎస్ యూజ్ చేయడం జరుగుతూ వచ్చింది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అన్మోల్ ఏఐఎస్ కాకుండా అంతకుముందు ఉన్న అన్మోల్ యాప్నే యూజ్ చేయడానికి అండ్ దాని నుంచే అప్డేట్ చేస్తూ వర్క్ని ఈజీ చేయడం కోసం పాత అన్మోల్ యాప్ని యాక్టివేషన్లోకి తీసుకురావడం జరిగింది. అంటే అన్మోల్ ఏఐఎస్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడంతో మళ్ళీ పాత అన్మోల్ని ఏఐఎస్ నుంచి తీసేసి ఓన్లీ అన్మోల్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పడం జరిగింది. దీనికి మనకి అన్మోల్ ఏఐఎస్కి అన్మోల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు అన్మోల్ ఏఐఎస్ అనేది రెడ్ కలర్ సింబల్లో ఉంటుంది, అన్మోల్ అనేది గ్రీన్ కలర్ సింబల్లో ఉంటుంది. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఏదైతే చూపించామో కనబడుతున్నాయో స్క్రీన్ మీద, ఆ స్క్రీన్ మీద మీకు 2 ఐకాన్స్ కనబడుతున్నాయి కదా. సో ఇదొకటి అండ్ ఇదొకటి. సో ఇది అన్మోల్, ఇది అన్మోల్ ఏఐఎస్. సో ఇది ఏమో అన్మోల్. ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సింది ఇది, ఇది కాదు. సో ఫస్ట్ వన్ అది చూసుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఏదైతే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తారో, ప్లే స్టోర్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ అన్మోల్ యాప్ అని కొట్టంగానే మీకు ఇక్కడ ఐకాన్స్ కూడా 2 కనబడతాయి. సో ఇది అన్మోల్, ఇది అన్మోల్ ఏఐఎస్. సో ఇది ప్రజెంట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సింది, ఇది అవసరం లేదు, ఇప్పటిదాకా మనం వాడింది. సో ఈ డిఫరెన్స్ తెలుసుకొని దాన్ని బట్టి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మీ దగ్గర అన్మోల్ ఏఐఎస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీ దాంట్లో ఉన్న ఏదైతే అన్మోల్ ఏఐఎస్ని సెలెక్ట్ చేసుకొని అన్ఇన్స్టాల్ కొట్టండి. కొడితే ఆ అన్మోల్ ఏఐఎస్ అనేది వెళ్ళిపోతుంది. అన్ఇన్స్టాల్ చేసే ముందు, అంతకుముందు మీరు ఏదన్నా వర్క్ చేస్తుంటే తప్పనిసరిగా సింక్ చేసుకోండి. ఏదైతే మీరు వర్క్ చేస్తుంటారో ఆ వర్క్ సింక్ చేసుకోవాలి. సింక్ చేసుకుంటేనే మీకు డేటా అనేది కరెక్ట్గా మీరు చేసిన డేటా పోకుండా వస్తుంది. కాబట్టి సింక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. సో సింక్ చేయడానికి మనకు తెలిసిందే కదా, ఏదైతే యాప్లోకి వెళ్తారో మీరు లోపలికి వెళ్తే ఇక్కడ అప్డేట్ అని కనబడుతుంటుంది. ఇక్కడ మీకు అప్డేట్ అని కనబడుతుంది. ఈ అప్డేట్ బటన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏదైతే డేటా ఎంటర్ చేసి పెండింగ్లో ఉన్నవన్నీ 0 అయిపోవాలి. ఇక్కడ మీకు పెండింగ్లో ఉన్నవన్నీ కూడా 0 అయిపోవాలి. సో 0 అయితేనే మీకు పూర్తిగా సింక్ అయినట్టు. ఇక్కడ సింక్ ఫెయిల్డ్ రికార్డ్స్ క్లిక్ చేయొచ్చు, లేదా మాన్యువల్ సింకింగ్ రికార్డ్స్ నొక్కొచ్చు. సో నొక్కితే మీకు ఏ రికార్డ్స్ లేవు అని చూపిస్తుంది. సో ఇలా చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైతే అన్మోల్ నార్మల్ అన్మోల్ కనుక ఇన్స్టాల్ చేసుకొని ఉంటే మీరు వెర్షన్ ఇక్కడ చూపిస్తుంటుంది. సో మనకి ఇప్పుడు వెర్షన్ 4.0.17 4.0.17 అనేది కొత్త వెర్షన్. సో పాతది కనుక 4.0.15 కనుక ఉండుంటే మీరు అది తీసేసి కొత్త వెర్షన్కి వెళ్ళాలి. సో దానికి కూడా మీరు కంపల్సరీ అన్ఇన్స్టాల్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదా మీరు ఇక్కడ వీలైనంత వరకు అన్ఇన్స్టాల్ చేసుకునే వెళ్ళండి. మనకి అన్ఇన్స్టాల్ చేయకుండా వెళ్తే కొద్దిగా ఇబ్బంది వస్తుంది. సో ఇక్కడ ఏదైతే అన్మోల్ కనబడుతుందో గ్రీన్ కలర్, ఇది ఓపెన్ చేయగానే అప్డేట్ అని అడుగుతుంది. ఇది మనకి ఎప్పుడు అప్డేట్ చేయబడ్డ వెర్షన్ అంటే నిన్న
అప్డేట్ చేశారు. 8 ఏప్రిల్ 2022న ఈ వెర్షన్ అప్డేట్ చేయడం జరిగింది. సో కాబట్టి నిన్నటి నుంచి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ దీనికి ఇవ్వడం జరిగింది. ఈ అప్డేషన్ వెర్షన్ ఇట్లా 4.0.17 ఈ వెర్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్డేట్ నొక్కిన మీకు అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీకు అన్మోల్ బెటా వెర్షన్ అని కనబడుతుంది. అన్మోల్ బెటా వెర్షన్, మీరు అన్మోల్గా అన్నారు కదండి, ఇక్కడ బెటా అని కనబడుతుంది, అంటే ఇట్స్ కరెక్ట్. సో ఇదే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అన్మోల్ అప్లికేషన్. సో ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి లాగిన్ ఐడి, అంటే ఈ మధ్యలో కొద్దిగా అందరికీ గ్యాప్ వచ్చింది కాబట్టి లాగిన్ చేయడానికి ఏం యూజ్ చేయాలి అంటే, లాగిన్ ఐడి ఏఎన్ఎం యొక్క ఆర్సిహెచ్ పోర్టల్లో ఇచ్చిన ఐడి, సబ్ సెంటర్ ఐడి కానీ పిహెచ్సి ఐడి కానీ అండ్ అలాగే వార్డ్ ఐడి కానీ ఇవి కావు. ప్రతి ఏఎన్ఎంకి ఆర్సిహెచ్ పోర్టల్లో ఒక ఐడి ఇవ్వడం జరిగింది. ఆ ఐడితో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్, డిఫాల్ట్ పాస్వర్డ్ దగ్గర ఆర్సిహెచ్ పోర్టల్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తుందో ఆ మొబైల్ నెంబర్ ఆరిపోయినా మీ దగ్గర లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఆ నెంబర్ వేసి చేంజ్ పాస్వర్డ్ దగ్గర మీ ఇష్టం 1 2 3 4 పెట్టుకోవచ్చు, మీ నచ్చినది ఏదైనా సరే ఎంట్రీ చేసుకోవచ్చు. అలాగే చెక్ పాస్వర్డ్, అంటే చేంజ్ పాస్వర్డ్, చెక్ పాస్వర్డ్ దగ్గర కూడా రెండు సేమ్ 1 2 3 4 1 2 3 4 పెట్టి లాగిన్ అయితే మీకు లాగిన్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్మోల్ వెర్షన్ లాగిన్ చేసుకోండి. ఎందుకంటే ఏప్రిల్ నుంచి ప్రతి బెనిఫిషరీకి కూడా MCP కార్డు విత్ QR కోడ్తో సహా ఇవ్వవలసి ఉంటుంది. ఆర్సిహెచ్ పోర్టల్లో మీకు QR కోడ్తో స్కాన్ చేయడానికి ఆప్షన్ లేదు, అది కేవలం అన్మోల్లోనే ఉంది. కాబట్టి ఇక నుంచి ప్రతి MCP కార్డు QR కోడ్తోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ MCP కార్డ్స్ QR కోడ్స్ని ఆయుష్మాన్ భారత్తో కూడా లింక్ చేయడం జరగబోతుంది. కాబట్టి ప్రతి బెనిఫిషరీకి సర్వీసెస్, ఎక్కడికి వెళ్ళినా సర్వీసెస్ అందడం కోసం తప్పనిసరిగా విధిగా అందరూ అన్మోల్ వాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా దాని మీద శ్రద్ధ వహించి అన్మోల్ ఇన్స్టాల్ చేసుకుంటారని ఆశిస్తాం. మీకు అన్మోల్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు RCH అన్మోల్ టెక్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి పాయింట్ టు పాయింట్ వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి. సో చూసుకొని ఈజీగా వర్క్ చేసుకోండి. థ్యాంక్ యూ.